లేఖనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవాలను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ ఇష్టమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ఆదివారం ప్రభువా ప్రభు యొక్క పునరుద్ధాన దినమున ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మేము పొందుకున్నటకు చేరు వచ్చి ఉన్న సంఘాన్ని సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయం అనుగ్రహిస్తూ నీ మాటలు ప్రతి ఒక్కరు గ్రహించి విశ్వాసంతో ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవడానికి ప్రభు బలలో పాలుభాగస్తులవుటకు మీరే సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధానానికి మనం ఎందుకు చేరు వస్తామంటే దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి ప్రభు యొక్క సన్నిధానానికి మనం చేరు వస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాము అంటే ప్రార్థన కూడా ఎందుకు చేస్తాం చెప్పండి, దేవుని యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేస్తాం. వాక్యం చెప్పే ముందు ప్రార్థన ఎందుకు చేస్తాం, దేవుని సహాయం నిమిత్తమే ప్రార్థన చేస్తాం. అలాగే మీరు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన ఎందుకు చేస్తారంటే దేవుని సహాయం నిమిత్తమే ప్రార్థన చేస్తాం. ఈరోజున మనిషి నీతిమంతుడు అవ్వాలంటే ఒక్కరోజు 1 గంట చాలు. శంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవా పాపినైనా నన్ను కరుణించమనగా ఏమయ్యాడైనా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు నీతిమంతులు అవడానికి 1 గడియ చాలు, 1 రోజు చాలు. అయితే నీతిమంతులు అయితేనే సరిపోతుందా అంటే కాదు, ప్రభు యొక్క సహాయం కూడా మనకే చాలా అవసరం. ఎన్నో కార్యాల్లో మనకి ప్రభు యొక్క సహాయం అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ నేను లేఖన భాగంగా చదివిన ఈ గలతీయులకు రాసిన పత్రికలో మనకి ఏం అర్థమవుతుందంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్లు మళ్ళా తిరగనేలా మునపట వలె దానికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ ఇష్టమైన నేను పడిన కష్టం వ్యర్థమైపోయినామని మిమ్మల్ని గురించి భయపడుచున్నానని చెప్తున్నాను. ఈరోజు చూడండి, చాలామంది ప్రభుని ఎరిగిన వారు కూడా మనం ఎవరి నుండి ప్రభువులోకి వచ్చాము అంటే ప్రభుని ఎరకముందు మనం ఎవరిని ఎరిగాం, ఇతర దేవతలను ఎరిగాం. కాబట్టి ఆ స్థితి మనకు ఉండిపోవడం ద్వారా మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజున ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఎప్పుడు?
ప్రభుని ఎరక్కముందు. ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారై ఉన్నారు కనుక నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మళ్ళా తిరగనేలా అని చెప్తున్నాడు. కానీ మీరు గమనించండి, ఇది ఇలా ఉంచండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ 4వ అధ్యాయంలో రాయబడిందేమో, జాగ్రత్తగానండి వాక్యాన్ని శ్రద్ధగానండి. ఈరోజు మనం ప్రభువుని ఎరిగాం, ప్రభువుని ఎరిగి దేవుని కుమారులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం, దేవునిలో ఉన్న సమస్తానికి మనం వారసులు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయంలోనేమో ఒకప్పుడు దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరక్కముందు మీరు దేవుళ్ళకి దాసులై ఉన్నారు, ఆ మూల పాఠాలు తట్టు తిరిగారు, ఆచరించారు, దినాల్ని ఆచరించారు. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మళ్ళీ అట్లకి తిరగనేలా అని చెప్తున్నాడు. ఒకవేళ తిరిగితే ఏం జరుగుద్ది? దేవుని ఒకళ్ళ సహాయం పోద్ది, యేసు ప్రభు ద్వారా ఏం పోద్ది? ఆయన ఒక కృప, ఆయన ఒక సహాయం మనకే పోద్ది అని చెప్తున్నాడు. అలాగే చూడండి, ధర్మశాస్త్రము ఇప్పుడు గలతీలో ఉన్న సంఘం సంఘానికి కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు వస్తూ సున్నతి పొందాలని చెప్తున్నారు. ఏం పొందాలని చెప్తున్నారు? సున్నతి పొందాలని చెప్తున్నారు. మీరు యేసుప్రభుని విశ్వసిస్తే సరిపోదు, రక్షించబడిపోయారు అనుకుంటున్నారా? అదేం కాదు, సున్నతి పొందాలి అని చెప్తున్నారు. ఇప్పుడు పౌలు వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చదవండి. 2వ వచనం 5:2. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నానని చెప్పాడు. అంటే మీరు గమనించండి, 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోకండి అని చెప్పాడు. అంటే మీరు గమనించండి, ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం, మళ్ళీ ధర్మశాస్త్రం వైపు మీరు తిరగొద్దు, ధర్మశాస్త్రం దగ్గర ఉన్న ఆచారాలన్నీ మీరు చేయొద్దు అని చెప్తున్నాడు. చేస్తే ఏం జరుగుద్ది? క్రీస్తు వలన మన ప్రయోజనం ఏమీ పొందుకోలేమని ప్రభు చెప్తున్నాడు. అలాగే నిజముకు దేవుళ్ళు కాని వారు చేస్తున్న ప్రతి ఆచారంలో కూడా మనం ఉంటే ప్రభు వలన మనం ఏమైనా ప్రయోజనం పొందుకుంటామా? పొందుకోం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 211వ పేజీ, యాకోబు రాసిన మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కపటమైన భక్తి ఏమనగా ఇప్పుడు విశ్వాస భక్తి చేయాలా లేదా? భక్తి లాభమా కాదా? ఈ లోక విషయంలో లాభమే, రాబో జీవంలో ఈ జీవంలో కూడా లాభమే భక్తి. నిష్కపటమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను ఇతరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. 2 ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకునుటయు అని చెప్పాడు. చూడండి, ఈరోజున భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని కాపాడుకోవడమే భక్తి అని చెప్తున్నాడు. మళ్ళీ చదవండి, పదం ఎంత బాగుందో. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకునుటనే అని చెప్పాడు. అంటే ఈరోజున భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా కాపాడబడాలి. ఈరోజు మీరు గమనించండి, మనం ఒకప్పుడు ఆరాధిస్తున్న దేవుళ్ళ వైపు ఉన్నవాళ్ళమే ఇప్పుడు ప్రభువులకు వచ్చాం. మళ్ళీ వారి సైడ్ ఏది చేసినా ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ పోదు కానీ, నీతి పోదు కానీ, యేసు ప్రభు ద్వారా వచ్చే ప్రయోజనం, ప్రభు ద్వారా వచ్చే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం చెప్పండి. మనం సిలువ వేయబడి చనిపోయిన యేసు ప్రభుని పూజించడానికి రాలేదు,
మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. చనిపోయిన వాడిని పూజించడానికి వచ్చాం మనం. ఆయన మృతుల్లో నుండి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన్ని స్తుతించడానికి వచ్చాం. వచ్చిన మనం ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి మనం వచ్చాం. మీరు గమనించండి, ఈరోజు విశ్వాసి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాడు. అంత్యదినం వరకు, విమోచన దినం వరకు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. కానీ ఆత్మ నడిపింపు అనేది మనకు ఉండాలి. ఆత్మ ఉంటే సరిపోతే ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ నడిపింపు ఉంటేనే ప్రభు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తి జీవితంలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు ప్రభు శరీరం ప్రభు రక్తం దగ్గరికి వచ్చాం. ప్రభు శరీరము ప్రభు రక్తం ఎవరికి పనిచేస్తుంది చెప్పండి? అది ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించి తీసుకుంటే మనకు పనిచేస్తుంది తప్ప అందరూ తీసుకుంటున్నారని ఆచారంగా తీసుకుంటే మనకు పనిచేస్తుందా? పనిచేయదు. అందుకని కొరింథీలో ఉన్న సంఘంలో ప్రభు ఏమన్నాడు వారితో? మీరు ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించక తిని తాగుతున్నారు కనుకనే మీలో అనేకులు రోగులైపోతున్నారు, బలహీనలైపోతున్నారని చెప్పాడు. ఈరోజు ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని మనం ఏం చేయాలి? వివేచించి తీసుకోవాలి. ఇప్పుడు ప్రభు శరీరం ప్రభు రక్తంలో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, సమస్తం ఉన్నాయి. ఆయనలో ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. ఇదే వాక్యాన్ని అనుసరించి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం కానీ చదవండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి ఏమనగా ఆలోచించండి, మీరే ఆలోచించండి. చూడండి, ఇక్కడ 14:15 ఏం చెప్పాడు? విగ్రహారాధనకే దూరంగా ఉండండి అని చెప్పాడు. దూరంగా ఉండమని చెప్పాడంటే నష్టం ఉందని చెప్తాడా? నష్టం లేదని చెప్తాడు? నష్టం ఉందని చెప్తాడు. అక్కడి నుంచి 14 నుంచి 15 నుంచి 16, 17లోనికి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? 16, 17లో ప్రభు శరీరము గూర్చి ఆయన రక్తం గురించి చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి, కంటిన్యూగా చదవండి. కాబట్టి నా ప్రియులారా, దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వాదపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటే కదా. మనము ఇరుచు రొట్టు తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటే కదా అని చెప్తున్నాడు. అంటే చూడండి, మనము దీవించపు పాత్ర అన్నాడు, పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా అన్నాడు. మనం ఇరుచు రొట్టు తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటే కదా అని చెప్పాడు. చెప్పేమన్నాడు చూడండి, ఎక్కడి నుంచి వస్తారో కొంచెం అలా కిందకు రండి. 20వ వచనం చదవండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుచున్నారు చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారై ఉండుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుదుమా, ఆయన కంటే మనం బలవంతులుమా అని చెప్తున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? విగ్రహారాధన నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రభు బల్లలోనికి తీసుకొచ్చాడు. ఎందుకు? ఇప్పుడు వాడు వద్దని చెప్పాడంటే దాంట్లో చెడు ఉందనే కదా. అందుకని మీరు గమనించండి, ఈరోజున ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనం కాపాడబడాలి. ప్రభు ఏం చెప్తున్నాడంటే అది దయ్యముల పాత్రలో అని చెప్తున్నాడు. అంతేనా? దయ్యాల పాత్రలు అని చెప్తున్నాడు. దాంట్లో మీరు పాలిభాగస్తులై ఉండుట నాకు ఇష్టం లేదని చెప్పాడు. కాబట్టి ప్రభువుకు రోషం పుట్టించుదుమా, ఆయన కంటే మనం
బలవంతులుమా అని చెప్తున్నారు. ఈరోజు చాలామంది యేసు ప్రభు ద్వారా ప్రయోజనం ఎలా కోల్పోతున్నారంటే ఆరోగ్యాలు ఇస్తాయాలు కానీ కుటుంబాలు ఇస్తాములు కానీ ఇంకా ఏయో ఉన్నాయి మనసులో, ఈయన కాకుండా ఇంకెవరో ఉన్నారని. ఒక ఆయన ఏమన్నాడంటే ఆయన ఇప్పటికీ ఆశ్చర్యపోయాం ప్రసాద్ గారు, నేను ఆ మాట ప్రభు అంటే రక్షణ పొందుకున్నాడు, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాడు. ఏమన్నాడంటే ఆయన, నాకు యేసు ప్రభు తర్వాత నేను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేరగంట దుర్గమ్మ అంట. ప్రభు తర్వాత అంటే చూడండి, ఈరోజున చిరంజీవి ఫేవరెట్ ఉన్నవాళ్ళు, బాలకృష్ణ ఫేవరెట్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ హీరోస్ ఫేవరెట్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ తోకల్లో ఫేవరెట్స్ ఉంటున్నారు. ఎవరో ఇంకో వ్యక్తి అంటే కూడా నాకు అభిమానమే అని చెప్తున్నారు. అలాగే ఈరోజున ప్రభువుని నమ్మిన వారు ఆయన ఒక్కడే. ప్రభు ఇప్పుడు మాట అన్నాడు, ఏమన్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. చాలామంది ఏమంటారంటే ఆయన ఎంత స్వార్థపరుడు అండి, నేను తప్ప ఎవరు ఉండకూడదన్నాడు అన్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. మీ ఇంట్లో మీ పిల్లోడు, మీ పాపకే లేకపోతే మీ బాబుకి మీరెవరో తండ్రి అయినప్పుడు నిన్ను విడిచిపెట్టేసి ఎదరోని తండ్రి అంటే నీకు ఎంత బాధ కలుగుతుంది లేదా? తండ్రి నువ్వేనా తండ్రి అని ఇంకో ఆయన వెనకాల వెళ్తుంటే బాధ కలుగుతుంది లేదా? కలుగుతుంది. అందుకని ప్రభు ఏమన్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. ఈరోజున చాలామంది జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే ప్రభు సమాధానాన్ని ఎందుకు ఇవ్వట్లేదంటే చూడండి, చాలామంది దేవుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, 10 మందికి మొక్కేస్తే ఎవరో ఒకరు సహాయం చేసేస్తారు కదా అనుకుంటారు. అంతేనా? అది విశ్వాసమేనా? అది విశ్వాసం కాదు కదండి. అందుకని ఈరోజు మీరు గమనించండి, విశ్వాసుల్లో కూడా అలా ఉండొచ్చా? ఆయన ఏమన్నాడు, ప్రభు పాత్రలో చెయ్యి వేస్తే మీరు దయ్యాల పాత్రలో చేయడం మంచిది కాదని చెప్పాడు. ఇహలోక మాలిన్యం మీకు అంటుకోకుండా భద్రంగా ఉండడమే మంచిదని చెప్పాడు. ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు. ఈరోజు పిలిస్తే వచ్చేస్తున్నారు, పిలిస్తే వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణంగా ఉన్నారు అంటే ఈరోజు చెప్తున్నాను అంటే ప్రభు శరీరము, ప్రభు రక్తం ద్వారా మనకు ప్రయోజనం ఏమన్నా కలగాలి అంటే, గొప్ప స్థితి మనకు కలగాలంటే ప్రభు ఏం చెప్తున్నాడు చదవండి. 20 వచనం, అన్యజనులు అర్పించి బలులు దయ్యములకు దేవునికి కాదు. అలా దేవునికి అర్పిస్తున్నారా? కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. చూడండి, ఈ మాట జాగ్రత్తగా నన్ను గట్టిగా, మీరు కొంతమంది జాగ్రత్తగా వింటలేదు. మీరు దయ్యములతో పాలువారై ఉండుట నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఆయనకి ఇష్టం లేదన్నప్పుడు మనం ఏమైనా ఉంటే ఏమన్నా మేలంటారా? మేలేం కాదు. మీరు గమనించండి, ఈరోజున పనికిమాల స్టేట్మెంటు ప్రభు దగ్గర ఇవ్వకూడదు. మనం ఎలా ఇవ్వకూడదంటే చాలామంది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మాకు దేవుడు ఏమీ చేయలేదంటారు. ఏమీ చేయలేదంటాం కాదు, అసలు నీ విశ్వాసం ఎలా ఉంది చెప్పు. అసలు ప్రభు మీద ఉందా? ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరో లేరు అని ఏమన్నా ఉందా నీకు? లేనప్పుడు చెప్పండి. ఇప్పుడు మాట చెప్తాను, మొన్న నేను చెప్పాను, ఎక్కడంటే యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. అందరూ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 46వ వచనం. తాను నీళ్ళు ద్రాక్షారంగా చేస్తున్న గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఉండు. ఎవరు కుమారుడు? ప్రధాని కుమారుడు. చూడండి, కపెర్నహూములో ప్రధాని కుమారుడు. ప్రధాని అంటే మాటల అంటే ఆ గ్రామంలో అన్నిట్లో అప్పుడు 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, ఆ గ్రామంలో ఒక ప్రధానమైన వ్యక్తి కుమారుడు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడంట. రోగి అయి ఉంటే అంత గ్రామంలో ప్రధాని అయిన వాడు డబ్బు ఉండదా, ధనం ఉండదా? ఏవైనా ఉంటాయి. ఉంటే ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు అంటే 47వ వచనం, యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని
ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలనని ఏడుకొనెను అని చెప్పాడు. 50 వచనం. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అని చెప్పాడు. మాట ఏం చేసింది? 52 వచనం. ఏ గంటకు వాడు బాగుపడినని వారు అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు అని చెప్పారు. మీరు గమనించండి, ఆయన వెళ్ళలేదు. యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడా? మాట మాత్రం సెలవిచ్చాడు. ఆ కుమారుడు ఏమయ్యాడు? స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు మీరు గమనించండి, నేను ఒక మాట చెప్తాను. ఏమంటే మనకు తెలిసిన మాటలే చెప్తున్నాను, తెలియని ఏం చెప్పట్లేదు. చాలా శ్రద్ధగా వాక్యం. నయోమును మనందరికీ తెలుసు కదా. నయోమును మనందరికీ తెలుసు. ఒక చిన్న దాని వలన నా దేశములో నా దేవుడు ఉన్నాడు, నా దేవుని దగ్గర గొప్ప సేవకుడు ఉన్నాడు, తెలిస్తే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే కుష్ఠరోగం ఏమైపోద్ది అన్నాడు. ఆయన బాగుపడద్దని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్త్రీ, ఆ చిన్నది తన యజమానురాలతో చెప్పిందో, తన యజమానురాలు తన భర్తకు చెప్పిందో, ఎప్పుడైతే దేవుని మీద సేవకుడి మీద విశ్వాసం వచ్చిందో లేదా, వచ్చి ఏం చేశారు వాళ్ళు? ఒక రథం మీద వస్త్రాలు, బంగారం, వెండి అన్నీ పట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకంగా వారు స్వస్థత పొందుకున్నారు. స్వస్థత పొందుకున్న తర్వాత దేవుడు ఒక ఆలోచన ఏంటంటే వెండిని ఇవ్వాలని, బంగారం ఇవ్వాలని, దుస్తులు ఇవ్వాలని కాదు. ఆయన ప్రతి ఒక్కరూ ఏమని ఎరగాలని, ఆయన తప్ప ఎవరొక దేవుడు లేడని ఎరగాలనేది ఆయన ఒక చిత్తం. కాబట్టి మీరు గమనించండి, అక్కడ ఈ బహుమానాలు ఇచ్చినా వద్దన్నాడు ఎవరో ఎలీషా గారు. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకమంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అని చెప్పాడు. ఇప్పుడు నీవు నా దాసుడు ఎరుగుదునని చెప్పాడు. 16వ వచనంలో ఏమన్నాడు? 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పించనని చెప్పాడు. ఇప్పుడు నయోమాను చాలా ధనమున్నవాడు, చాలా ప్రత్యేకతలు కలిగిన వాడు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు లేదో చెప్పండి. ఆయన కుష్ఠరోగం ఉందంటే ఎంతోమంది దగ్గరికి వెళ్ళే ఉంటాడు. కానీ ఎవరి దగ్గర జరగని స్వస్థత ఎవరి దగ్గర జరిగింది? దేవుని దగ్గరనే జరిగింది. మీరు గమనించండి. ఈ రోజున నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి స్థలంలో చెప్తుంటాను. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆమెకున్నదంతా ఖర్చు చేసింది, ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున ప్రభువు మాత్రమే నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద ఉంచాలి? ప్రభువు మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ప్రభువు మీద మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచితే ప్రభు శరీరం, ప్రభు రక్తం ఇది పరలోకం నుండి వచ్చిందని నువ్వు విశ్వసించగలుగుతావు. ఇది ఎక్కడ దొరకలేని ఆహారం అని నువ్వు నమ్మగలుగుతావు. చూడండి, ఈ రోజున కోడి మాంసానికి డిమాండ్ ఎక్కువ, లేదా మేక మాంసానికి ఎక్కువ? మేక మాంసానికి ఎక్కువ, అంతే కదండి. మేక మాంసం ఉదయం ఎక్కడ కొనుక్కోవాలని చూస్తారు, కోడి మాంసం సాయంత్రం అయినా దొరుకుద్ది అనుకుంటారు. ఈ రోజున చూడండి, ఏది ఎక్కడైనా దొరకవచ్చు, కానీ ప్రభు శరీరం, ప్రభు రక్తం పరలోకం నుండి వచ్చింది ప్రభు సన్నిధిలో మాత్రమే దొరికిద్ది. ఈరోజున మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇహలోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నాం. ప్రభు బల్ల మీద చేయి వేస్తున్న మనం దెయ్యాల బలలో ఇంకా మనం ఏం చేయకూడదు? పాలిభాగస్తులు అవ్వకూడదు. అవ్వచ్చా? అవ్వకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అని ఏమంటున్నాడు? విగ్రహముల దూరముగా పారిపోండి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ఇవే కాదు, మనసులో కూడా మనకి ఎవరు ఉండకూడదు? ఇంకా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు,
ఒక ఆయన అన్నట్టుకు నేరగంట దుర్గమ్మ అంటే నాకు ఇష్టం, ప్రభు తర్వాత ఆయమ్మ అంటే ఇష్టం అంట ఆయనకి. అలా ఉండొచ్చే మనం ఏమన్నా? ప్రభు ఒక్కడే కదండి, దేవుడు ఒక్కడే ఉంటాడు, 100 మంది ఉండరు. గ్రామానికి ఒక ప్రెసిడెంటే ఉంటాడు, లేకపోతే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రాష్ట్రానికి ఒక సీఎంఏ ఉంటాడు, దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. 9 ప్రధానమంత్రులు ఉన్నారనుకోండి, అసలు ఒక ప్రధానమంత్రి వల్లే పని అవ్వట్లేదు. 9 ఉంటే ఏమైనా అవుతుందా? ఒక రొట్టి ఒక కోతి చేతిలో పడితే బాగానే తింటుంది. 4 కోతులు చేతిలో పడింది అనుకోండి, ఒకే రొట్టు 4 ముక్కలు అయిపోద్దా లేదా? అయిపోద్ది. మీరు గమనించండి, ఈరోజున అటు తిప్పి ఇటు తిప్పి ప్రభు మీద నిందలేయడం కాదు మనం. అసలు నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయంలో విశ్వాసం ఎలా ఉంది, నువ్వు అసలు ఇహలోహ మాలిన్యం ఏమన్నా తప్పించుకొని ప్రభు సన్నిధికి రాగలుగుతున్నావా? దయ్యముల పాత్రలో కూడా ఏమైనా చేయి ఉంచుతూ, అట్ల మీద కూడా ఉంచుతూ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు ఈరోజున. ఇప్పుడు మాట చెప్తాను, ప్రభు సన్నిధి మీద దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే ఈరోజున మనకు పుట్టిన పిల్లలను కూడా ఎవరికి ఇస్తాం చెప్పండి? మనం అలా ఉన్న వాళ్ళ లేని వాళ్ళని చూడడం ఎవరికి ఇస్తాం? దేవుళ్ళో ఉన్నవారికి ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ప్రభువులో ఉన్నవారికి ఇస్తే వారు సన్నిధికి నడిపిస్తారు. సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది, సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. దేవుళ్ళో వచ్చే ప్రతి ప్రయోజనాన్ని నా కుమార్తె పొందుకుంటుందని ఇస్తాం. అంతేనా? ఈరోజు ఏం చూస్తారో చెప్పండి? వారికి 2 అంతస్తుల డాబా ఉందా లేదా, వారికి మంచి బంగారం ఉందా లేదా, 4 రూపాయలు సంపాదించారా లేదా, అలా చూసి చాలామంది ఫెయిల్ అయిపోయారు ఆల్రెడీ. వారు ప్రతి ఆదివారం నా కుమార్తెని లేకపోతే నా పిల్లలను దేవుని యొక్క సన్నిధానానికి నడిపించే వ్యక్తులా కాదా అనే విశ్వాసం ఉంటే ప్రభువుని ఎరగని వారి చేతులు ఎందుకు పెడతారు చెప్పండి? పెడతారా? పెట్టరు. లేట్ చేస్తారు. ఏంటి 15 సంవత్సరాలకి ఏడ్ చేయడం ఎందుకు, దొల్లేయడం ఎందుకు? 18 సంవత్సరాలకు పెళ్ళి అయినా పర్లేదు, పిల్లలకి అంతేనా? 20 సంవత్సరాలకు పెళ్ళి అయినా పర్వాలేదు, 15 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అవ్వలేదని ఏడ్ చేస్తారు మన వాళ్ళు చాలామంది. మీరు గమనించండి, ఈ రోజున ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, ప్రభువే భద్రతనిస్తాడు, ప్రభువే సంరక్షణ ఇస్తాడని విశ్వాసం కలిగిన వ్యక్తులైతే ఎవరి చేతిలోనే పెట్టరు. పిల్లల్ని పెడతారా? పెట్టరు. ప్రార్థన చేస్తారు. ముందు నుంచి ఏం చేయాలి? సరైన వ్యక్తులు దగ్గర ఉండాలి మా పిల్లలని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి గల కారణాలు దేవుని మీద నిందలేయడం కాదు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు మన విశ్వాసాలు ఎలా ఉన్నాయని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, చెక్ చేసుకోవాలి. అందుకని ప్రభు అన్నాడు, ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో పరీక్షించుకోమని చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎక్కడ ఉందో చూడండి మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. 1 కొరింథీగా 2 కొరింథీలో ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 167 పేజీ నెంబరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అని చెప్పారు. అందుకే ఇక్కడ చూడండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోమని ఆయన స్పష్టంగా మనకి ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. మొన్న వారం అంత ముందు వారం నేను చెప్పాను ఒకసారి, ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం కానీ చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను ఏడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచిదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను,
నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పాడు. 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చి వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్లు, జాగ్రత్తగా చదవండి స్లోగా, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. 13వ వచనం. అంతటి యేసు ఇంకా ఎల్లుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని చెప్పాడు. ప్రభు కూడా మీరు గమనించండి, మీ హృదయాల్లో ఏదైతే విశ్వసిస్తున్నారో నీ హృదయంలో విశ్వసించింది నీకు అవును గాక అంటాడు ఆయన. అసలు నీ హృదయంలో విశ్వసించలేదు నీ కార్యం ఎలా జరుగుతుంది చెప్పండి? జరగదు కదా. కాబట్టి మీరు గమనించండి, ఆ శతాధిపతి ఇతర దేవుళ్ళు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. శతాధిపతి అంటే పెద్దోడా చిన్నోడా? తనకున్న ధనాన్ని వినియోగించుకోవచ్చు కదా. ఇవన్నీ వినియోగించుకోకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఎందుకు వెళ్తున్నాడు? ఆయన మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నేను చెప్పాను మొన్న వారమో అంతకుముందు వారమో, 20 ఇంట్లో మనం 4 5 లేకపోతే భర్త భార్యలు ఉన్నాం అనుకోండి, ఎవరికి బాగోపోయినా మనం ఏం చేయాలి? ఒకరు వచ్చి మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి మీరు గమనించండి, నేను ముగిస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది దైవ పాత్రములోనిది కూడా తాగనేరరు, ప్రభు బల్లలో ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు అని చెప్పాడు. మీరు గమనించండి, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవో నాకు తెలియదు, కానీ అర్థం కాని అంత లోతైన మాటలేం కాదు, అర్థమైన సంగతులే. కాబట్టి మీరు గమనించి ఈ రోజున దేనికి దూరంగా ఉండాలి, అసలు మీ హృదయాలు దేనికి ప్రేరేపించట్లేదంటే మీరు దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వ్యక్తులే కాదు. ప్రభు ఆత్మ మనం ఏం చేయాలి? ఏది మంచిదో ఏది చెడో మనకి వివేచన కలిగించాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? మీరు ఆత్మను పొందుకున్నప్పుడు ఏమవుతారు? శక్తిని అందుకుంటారని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈ రోజున ఇహలోక మాల్యాన్ని మనం అంటించుకోకూడదు. ప్రభు మీకు మనతో స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో 2 మాటలు ఏమనంటే, మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారై ఉన్నప్పుడు వాటికి దాసులై ఉన్నారు, ఇప్పుడు దాసులై ఉండకూడదు. ఉండొచ్చా? ధర్మశాస్త్రం నుంచి మీరు ఏం పొందుకున్నారు? విడుదల పొందుకున్నారు. మళ్ళీ ధర్మశాస్త్రానికి మీరు లోన్ అవ్వకూడదు. సున్నతి పొందుకుంటే క్రీస్తు వలన మీరు ఏమి ప్రయోజనం పొందలేరని చెప్పాడు. కాబట్టి ఈరోజు ధర్మశాస్త్రం కింద కూడా మనం చిక్కుకోకూడదు. ధర్మశాస్త్రం కూడా చిక్కుకోవడం అంటే ఏంటి? సామర్థ్యం వైపు మనం వెళ్ళిపోవడం. విశ్వాసం మూలంగానే జీవించాలి తప్ప మనం సామర్థ్యాన్ని బట్టి ముందుకి అడుగులు వేయకూడదు. కాబట్టి మీరు గమనించండి, ఎన్న వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ మీ హృదయాల్లో ఉంచుకోండి. ఈ సమయంలో నేను స్తోత్రాలు చెల్లించిస్తాను, మీరు కూడా స్తోత్రాలు చెల్లించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇహలోక మాలిన్యము మేము అంటించుకోకూడదని, ప్రభు పాత్రలో పాలుభాగస్తులు అవుతున్న మేము దయ్యముల పాత్రలో కూడా మేము పాలుభాగస్తులు కాకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ లేఖనాలతో మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తుతిస్తున్నాం. దేవా, ప్రతి పరిస్థితిని, దేవా, ఇహలోక సంబంధమైన పరిస్థితిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో ఉన్న ప్రతి ప్రయోజనాన్ని మేము పొందుకున్నటకు, సంఘం పొందుకున్నటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు వారు తెలియజేస్తున్నారు, నేను సంఘము కొరకు పడిన ప్రయాస కష్టం వ్యర్థమైపోనేమో, మీరు మాసములను ఉత్సవ కాలములను లక్ష్య పెడుతున్నారని ఆయన బాధపడుతున్నారు. ప్రభు, ఈరోజు సంఘము యేసు ప్రభు ద్వారా మేలు పొందుకోవాలి అంటే
ప్రభు మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ప్రభు శరీరం అని, ప్రభు రక్తమని, ప్రభులో సమస్తం ఉందని గుర్తెరిగినప్పుడే ప్రభులో ఉన్న సమస్తాన్ని మేము పొందుకుంటాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇహలోక మాలిన్యమునకు దూరంగా ఉండేటట్లు మీరే సహాయం చేసి భద్రపరిచి నడిపించమని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్.